అఘోరాలు, నాగసాధువులు ఇలా అందరూ ప్రతి 12 ఏళ్ళకి ఒక్కసారి కలుసుకునే చోటే మహాకుంభమేళ. దాని గురించి మన వీడియోలో తెలుసుకుందాం. అయితే దాని గురించి తెలియాలి అంటే సాగర మథనం గురించి తెలుసుకోవాలి. ఒకానొక సందర్భంలో దేవతలందరికీ కూడాను రాక్షసులతో యుద్ధం చేయలేక విసుగు చెందుతారు. అప్పుడు దేవతలు శ్రీ మహావిష్ణువు దగ్గరికి పరిష్కారం కోసం పాల సముద్రాన్ని చిలకడం ద్వారా అమృతం లభిస్తుందని, వాళ్ళు తిరిగి బలవంతులుగా మారవచ్చని దేవతలకు చెప్తాడు. కానీ అది ఎంతో కష్టమైన పని అని కూడా చెప్తాడు. అప్పుడు రాక్షసులతో వారికి కూడా అమృతం లభిస్తుంది అని అబద్ధం చెప్తాడు. పాల సముద్రాన్ని చిలకడానికి వాసుకి అనే ఒక భయంకరమైన పాముని ఉపయోగిస్తారు. పాల సముద్రాన్ని అలా రాక్షసులు దేవతలు ఇద్దరు చిలుకుతూ ఉంటారు. అమృతం ముందుగా రాక్షసులకి దొరికిపోయిద్ది. అప్పుడు శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ఎత్తి రాక్షసుల దగ్గర నుంచి అమృతం తీసుకుంటారు. అలా అమృతాన్ని చిలికే క్రమంలో అమృతం భూమి మీద హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్, ప్రయాగ్రాజ్లో 4 చుక్కలుగా పడిపోతుంది. అయితే మనం దాన్నే 12 ఏళ్ళకి ఒకసారి కుంభమేళగా